అక్క గురించి చెప్తే అర్జున్ బాబు ఎలాగో ఒప్పుకోరు. అత్తయ్యని ఏదో ఒక విధంగా ఒప్పించాలి. వీళ్ళందరూ అక్కని క్షమించేలా చేసి తనకి ఏదో ఒక దారి చూపించాలి. అక్క అమ్మ ప్రశాంతంగా ఉండేలా చెయ్యాలి. రామ్మ కావేరి, మీకు వాటర్ బాటిల్ ఇవ్వడానికి వచ్చాను అత్తయ్య. కావేరి, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. మనిద్దరి మధ్య దాపరికం ఎందుకమ్మా, చెప్పు. అత్తయ్య, అది యమజని క్షమించొచ్చు కదా. తను చేసిన దానికి ఇప్పటికే శిక్ష అనుభవించింది. తనని మనం ఇంకా బాధ పెట్టడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆ రాక్షసిని క్షమించే సమస్య లేదని, దాని పేరు కూడా ఇంట్లో ఎత్తొద్దని చెప్పాను కదా. అయ్యో అయ్యో అని కోప్పడకన్ని. కావరి సంగతి మనకు తెలిసిందే కదా. ఎవరు బాధల్లో ఉన్నా జాలి పడుతుంది, వాళ్ళకి ఏదో రకంగా సాయం చెయ్యాలనుకుంటుంది. కావేరి పొన్ను, యమజ పేరెత్తితేనే అర్జున్ బాబుకి అన్నికి నచ్చడం లేదని తెలుసు కదా. ఎందుకా యమజ గురించి మాట్లాడతావు? కాకమ్మా, ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య, యమజ ఏమీ పరాయిది కాదు. స్వయానా మీ మేనకోడలు. తెలుసో తెలియకో తప్పు చేసింది. తనకిప్పుడు తల్లి తండ్రి కూడా ఎవ్వరూ లేరు. తననిప్పుడు మీరు కాకపోతే ఇంకెవరు ఆదరిస్తారు? తనని క్షమించి. ఏంటి క్షమించాలా? నీ భర్తను లాగేసుకుని నీ కాపురం నాశనం చేయబోయినందుకు క్షమించాలా? నీకు మళ్ళీ పెళ్లి చేసి ఈ ఇంటి పరువు తీయాలని చూసినందుకు క్షమించాలా? లేకపోతే ఇంటిల్లపాదికి విషం పెట్టి చంపబోయినందుకు క్షమించాలా? దానికి నీ వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు. నాకిప్పుడు డౌట్ వస్తుంది కావేరి. ఆ యమజ ఏదో స్కెచ్ వేసి నిన్నిబ్బంది పెడుతుంది. నువ్వు ఆ విషయం మాకు చెప్పకుండా ఇలా దాస్తున్నావు. నువ్వు నిజం చెప్పు, లేకపోతే నేను చచ్చినంతొట్టే. కావేరి పొన్ను, నిజం చెప్పు. ఆ యమజ ఏదో చేస్తుంది కదా, మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంది కదా. నిజం చెప్పు. అత్తయ్య, నిజం చెప్తున్నాను. యమజ ఏ ప్లాన్లు వేయడం లేదు. తన వల్ల మనకి ఎలాంటి ప్రమాదం కూడా లేదు. అయితే ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? ఏం లేదత్తయ్య, తనకి ఎవ్వరూ లేరు కదా. మన కుటుంబంలోని ఆడపిల్లని అనాథలాగా ఎలా వదిలేస్తాం? అందుకే. చూడు కావేరి, ఏ ఆడది చేయనన్ని దుర్మార్గాలు ఆ యమజ చేసింది. ఒక్కసారి నువ్వు క్షమించినందుకే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. కుక్క పిల్లకి పాలు పోస్తే విశ్వాసంగా ఉంటుందమ్మా, కాని పాముకి పాలు పోస్తే అది మనల్ని కరిచి చంపుదామని చూస్తుంది. కావేరి, దిస్ ఈజ్ ఫైనల్. ఇంకోసారి యమజ గురించి మాట్లాడితే నేను ఆ క్షణం నుంచే నీతో మాట్లాడను. నువ్వు వెళ్ళు కావేరి, రెస్ట్ తీసుకో. అన్నీ ఆ యమజ ఏదో ప్లాన్ చేస్తుంది. అందుకే కావేరి ఇన్నిసార్లు యమజ గురించి అడుగుతుంది. నాకు అదే అనుమానంగా ఉంది కాకి.
యమజ ఏం చేయకుండా కావేరి ఎందుకిలా అడుగుతుంది? అదేంటో తెలుసుకోవాలి.